ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో ఏపీ మంత్రివర్గం ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం, వాటిలో నిర్వహించినటువంటి ఏపీ మంత్రివర్గం అనేది సో ప్రెస్ మీట్ పెట్టి వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదైతే మంచి విషయమనే చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్గా గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి క్లియర్గా ఏపీ మంత్రివర్గం ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోని ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తాను. మంత్రివర్గం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందండి. సో ఇదైతే వాలంటీర్ వ్యవస్థకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు డిస్ప్లే మీద వీడియో అనేది ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. పునరుద్ధరించడానికి ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు కాల, అంటే తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని 2 నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అంచేత అది రద్దు అయితే మీరు చెప్పినట్లుగా పునరుద్ధరించడం మాట వస్తుంది. అంచేత వాళ్ళు కంటిన్యూషన్లో ఉన్నారు. సో మనకు వాళ్ళు వీడియోలో చెప్పుకున్న విధంగా సో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అంటే గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను నియమించిందో అదే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఏపీ మంత్రివర్గం అయితే ప్రెస్ మీట్ పెట్టి మనకి TV9 ద్వారా చెప్పడం జరిగిందండి. సో ఈవినింగ్ అయితే మనకు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి పునరుద్ధరించడానికి వాలంటీర్ వ్యవస్థ ఇంకా రద్దు కాలేదని చెప్పేసి ఏపీ మంత్రివర్గం అనేది మనకి కొత్తగా ఏర్పడినట్టు కుటుంబ ప్రభుత్వం ఏపీ మంత్రివర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో తాత్కాలికంగా ఎలక్షన్ల ముందు వాళ్ళని 2 నెలలు విధుల నుంచి బహిష్కరించడం జరిగిందండి. సో కొద్దిగా దూరంగా ఉండమని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మేరకు 2 నెలలు అనేది ఎన్నికల కమిషన్ ఏదైతే సూచించారో అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం సంబంధించి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో వాలంటీర్ వ్యవస్థ దూరంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా దూరంగా అయితే ఉండడం జరిగింది. కొంతమంది రాజీనామా కూడా చేయడం జరిగిందండి. సో ఆ రాజీనామా చేసిన వాళ్ళు ఎవరు రాజీనామా చేశారు ఏంటి అని చెప్పేసి పూర్తిగా వాళ్ళు ఆరా చేసి ఫర్దర్గా పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఏపీ మంత్రివర్గం అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో వాలంటీర్కి సంబంధించి ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ పరంగా డిగ్రీ క్వాలిఫికేషన్ పెడతారని చెప్పేసి చాలామంది నేను కూడా వీడియో చేయడం జరిగింది. సో అఫీషియల్గా ఏపీ కూటమి ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడి నుంచి అఫీషియల్గా మనకి ఎటువంటి డేటా అనేది రాలేదు. ప్రజెంట్గా ఈ రోజు ఈవినింగ్ అనేది మనకు ప్రెస్ మీట్ పెట్టి సో ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తాము, ఎలక్షన్ మూమెంట్లో ఏదైతే వాళ్ళు ఎన్నికల హామీలో వాగ్దానం చేసిన విధంగా వాలంటీర్ వ్యవస్థకు 5,000 సరిపోదు, మేము 10,000 పెంచుతాము, కొనసాగిస్తామని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మనం ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్గా వాలంటీర్లందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది, మనల్ని కొనసాగిస్తారా, ప్రజెంట్గా ఇంకా కొత్త వాళ్ళను రిక్వైర్మెంట్ కోసం ఏమైనా కొత్త వాళ్ళను డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి ఏమైనా నియమిస్తారని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. సో ఫర్దర్గా ఏపీ క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్లో మనకు చెప్పడం జరిగింది. గతంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థనే కొనసాగిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇదండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. వాలంటీర్ సంబంధించి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.